నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా నేను ఆదిత్య ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించినటువంటి భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించినటువంటి గణాంకాల ప్రకారం భూకంప వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక రిక్టార్ స్కేల్ పై 3.5గా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక సమయం 2 గంటల 33 నిమిషాల సమయంలో ఇది సంభవించినట్టుగా తెలుస్తోంది. వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాలోని వినుకొండ, ప్రకాశం జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇక నిశ్శబ్దంగా ఉన్నటువంటి తెల్లవారుజాము సమయంలో భూమి లోపల నుంచి వింత శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇంట్లోని పాత్రలు, అల్మారాలోని వస్తువులు కదలడం, ఫ్యాన్లు ఊగటం వంటి దృశ్యాలతో జనం బెంబేలెత్తిపోయారు. ఇక అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ, భారీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. భూగర్భంలోని పలకల సర్దుబాటు కారణంగా ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. పాత భవనాల్లో ఉండేవారు, పగుళ్లు ఇచ్చినటువంటి గోడల చెంత ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక యంత్రాంగం కోరింది.